తాతయ్య కాఫీ. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకురాలేకపోయావా? అసలు నిన్నేమో తీసుకురామన్నారు? నీ పాపిష్టి చేతితో కాఫీ కాదు కదా, మంచిని తెచ్చినా ముట్టుకో. పో పో పో. ఎందుకు అనవసరంగా అక్కని కొప్పడతారు? నీకేం తెలుసమ్మా, రాత్రి ఎంత సిగ్గుమాల పని చేసిందో నీకు తెలియదు. తాతయ్య, రాత్రి మీరు చూసింది అక్కను కాదు, నన్ను. అన్నా, నువ్వు ఊరుకోక. ఇంకా ఎందుకు దాచాలి నిజం? నా మూలంగా నువ్వెందుకు మాట పడాలి? చెప్పేస్తాను. తాతయ్య, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అరుణా? అవును, అతన్ని కలుసుకోవటానికే వెళ్ళాను. అయితే రాత్రి నేను తోటలో చూసింది నేను ప్రేమించినట్టు. ప్రేమించావమ్మా, నువ్వు ప్రేమించావు. అది ఒక హంతకుడు కొడుకుని ప్రేమించింది, నువ్వు ఒక హంతకుడినే ప్రేమించుంటావు, లేదా ఏ దొంగ విధవనో ప్రేమించుంటావు. తాతయ్య, కాకపోతే దొరవాడు దొరైదాల అర్ధరాత్రి వాడు ఎందుకు వస్తాడు? పెళ్లి కాని పెళ్లి ఎందుకు రప్పిస్తాడు? తాతయ్య, వారు చాలా మంచివారు, నన్ను నిజంగా ప్రేమించారు, పెళ్లి చేసుకుంటారు. ఆహా, అంత మంచివాడైతే, అంత మర్యాదస్తుడైతే తల్లి తండ్రి లేకపోయినా తాతను ఒకటికి తెచ్చానే, నాతో ఎందుకు వచ్చి మాట్లాడలేదు? రత్నాలు ప్రేమించారు, ఇద్దరూ ప్రేమించారు, పెంచి పెద్ద చేసేందుకు నాకు బాగా బుద్ధి చెప్పాడు. తాతయ్య, ఆయన గురించి మీకేం తెలియకుండా. నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే తెలుసు పోపోయేవాడతో. మీరు కాదంటే తప్పకుండా వెళ్తాను. అవునా? వెళ్ళమ్మా. ఏ, ఎందుకు వెళ్ళాలి? వెళ్తావా లేదా? వెళ్ళు. తాతయ్య, కాఫీ. ఇక్కడ పెట్టమ్మా. ఏమిటి తాతయ్య, అక్కడ అరుణ, ఇక్కడ మీరు ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? ఇంతకంటే నేను చేసేది ఏముందమ్మా? నేను అరుణను అంతా అడిగి తెలుసుకున్నాను. ఆ అబ్బాయి ఫోటో అడ్రస్ కూడా ఇచ్చింది. దాని అదృష్టం ఎలా ఉందో మనం మాత్రం ఎందుకు కాదనాలి? ఇంతకు నువ్వు అనేదేంటమ్మా? ఏం లేదు తాతయ్య, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. మీకు నచ్చి మంచి సంబంధం అనుకుంటేనే చేద్దాం, లేకుంటే అది మాత్రం కాదంటుందా? ఏం తాతయ్య? సరేనమ్మా, నీ ఇష్టం. ఎవరైతేనే వచ్చిన పని అయింది, వెళ్తున్నాం. రండి తాతయ్య. ఉండమ్మా, అప్పుడే ఏమైపోయింది? నీ పేరు భాస్కరేనా? అవును. ఈ ఫోటో నీదేనా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు. మీ ఇల్లా? అదే, అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే. ఓ, అరుణ సంగత మీరు చెప్పేది? ఇంతకు మీరెవరు? నేను దాని తాతయ్యను. అదేదో నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే పోనీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను. చూశాను నీ యోగ్యత. ఇంతకు మీరనేది ఏమిటి? అభం శుభయర్గని మారున జీవితంతో చెలగాటం ఆడొద్దు, దాన్ని ఇంకా వంచొద్దు, దయచేసి దాని జోలికి రావద్దు. దయేంటమ్మా దయ? మర్యాదగా చెప్తున్నాను, ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు? నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నోర్మయ్య, నా మనోరాల్ని ఈ సారికొంపకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణను కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటో కూర్చావు? నాకు ఆవేశమా?
నా రోషం ఉండకూడదు అదే ప్రాణం చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో. ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు. నిజమా అక్క? మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేదా? అందుకు నాకు దోషం పాసం ఏది ఉండకూడదు. అంత మాట నాన్న అంటాడురా, మన బంగారం మంచి కాబట్టి ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది కానీ వాడికి ఇదంటే గడ్డిపోచ కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రానివాణ్ణి, రక్తం కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను రా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. ఆయనట ఆయన. అరుణ, నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్ను అంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని? అక్క, అరుణ, ఏడవనిమ్మా, ఏడవని. చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? ఏదయా, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయో పడే. మళ్ళీ దీని బూడి కూడా ఇంట్లో ఉండడానికి లేదు. పో. ఇంట్లో ఉండడానికి లేదు. పో. పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు బ్లాక్ ఆఫీస్ కు, కృత్రిమ గర్భోత్పత్తి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాపం. దేనికి మీకు తెలీదా? మొన్న కుటుంబ గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు. 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దయా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును, మరిచాను. వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దగ్గర ఎందుకండి? అవునండి. అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య, అదిగో. రామ్మా, రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నా. అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరిద్దరికి నా కళ్ళు. మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా, ఎంత గొప్పింటి కోడలు చేయదలుచుకున్నాను. మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అన్నా, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి.